తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దాదాపు 4,000 మంది సమ్మెలో పాల్గొన్నారు. ఈ నిర్ణయంతో ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలు, వార్డు డ్యూటీలు వంటి వాటికి అంతరాయం కలిగింది. తమ సమస్యలను పరిష్కరించడాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే నిరవధిక సమ్మెకు దిగినట్లు జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. వాస్తవానికి జూనియర్ డాక్టర్లు గత డిసెంబర్ నుంచే ప్రభుత్వానికి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. సమ్మె నోటీసులు ఇస్తున్నారు. గత నెల 20ను కూడా ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. 21న ఉన్నతాధికారులు చర్చలు జరిపి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. నెల గడుస్తున్నా హామీలు నెరవేర్చకపోవడంతో ఈ నెల 19న మరోసారి సమ్మె నోటీసులు ఇచ్చారు. మరుసటి రోజు నుంచి తమ నిరసనను వివిధ రూపాల్లో తెలియజేశారు. నల్ల రిబ్బన్లు, డ్రెస్ వేసుకుని విధులకు హాజరు కావడం వంటివి చేపట్టారు. నిన్న కూడా కళ్లకు నల్లగంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అయినా ఉన్నతాధికారులు స్పందించలేదని, దీంతో తాము నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి నెల స్టైఫండ్ నిధులు విడుదల చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు 1,25,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలని, వసతి గృహాలు, రవాణా, పరిశోధనశాలల్లో సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బోధనాసుపత్రులు, కాలేజీల్లో సెక్యూరిటీ అవుట్ పోస్ట్ బలోపేతం చేయాలని, సెక్యూరిటీ అవుట్ పోస్ట్ లేని చోట కొత్తగా ఏర్పాటు చేయాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. రైట్గా ఉస్మానియా కాలేజ్ నుంచి డాక్టర్స్ నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. సుస్మిత, అప్డేట్స్ ఏంటి? డాక్టర్లు ఈ నిరవధిక సమ్మె ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఇప్పటికే చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా కూడా జూడాలు సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇవాళ ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మినహా మిగతా అన్నీ కూడా బంద్ చేస్తూ కూడా ఇప్పుడు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఉదయం నుంచి కూడా సమ్మెలో కూర్చొని ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మాకు రెస్పాన్స్ వచ్చేంత వరకు కూడా రేపటి వరకు రాకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా బాయ్కాట్ చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ని ప్రభుత్వం ఖచ్చితంగా మాకు చేసేలా చూడాలని కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మనం చూసాము, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 406 కోట్లు విడుదల చేస్తూ ఏడాదికి సరిపడా మెడికల్ ఎడ్యుకేషన్ కూడా నిధులు విడుదల చేశారు. కానీ ఆ నిధులు విడుదల చేసినప్పటికీ కూడా అవి మా వరకు రావడం లేదు, సరైన సకాలంలో మాకు స్టైఫండ్ చేరడం లేదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించి ఉస్మానియా వైద్యశాల ఉందో అది కూడా కొత్త బిల్డింగ్ కావాలి, పాత బిల్డింగ్ వద్దు అని కొన్ని ఇక్కడ డిమాండ్స్ పెట్టారు. ఆ డిమాండ్స్ ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు చూడాలి, ఆ రెస్పాన్స్ ఇవ్వాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా జస్టిస్ కావాలని కూడా ఒకవైపు ఈ జూడాలు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటంటే? ప్రధానంగా మా డిమాండ్ వచ్చేసి గ్రీన్ ఛానల్ రావాలి. మాకు ఎవ్రీ మంత్ మేము ఆఫీషియల్స్ చుట్టూ తిరగడం జరుగుతుంది, ప్రభుత్వ అఫీషియల్స్ చుట్టూ తిరగడం జరుగుతుంది. దేనికి? మా స్టైఫండ్స్ రావడానికి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి కానీ, హౌస్ సర్జన్స్కి కానీ, సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి కానీ ఏదైతే మాకు వేతనం చెల్లాల్సిన అవసరం ఉంటుందో అది సకాలంగా టైంకు చెల్లించట్లేదు. అది కాకుండా ఇంకొకటి హాస్టల్స్. మాకు ఎక్కడ కూడా ప్రాపర్గా హాస్టల్ ఫెసిలిటీ లేదండి. ఇక్కడే ఉస్మానియాలో ఆల్మోస్ట్ పీజీసీ 1162 మెంబర్స్ ఉన్నారు. అట్లానే యూజీస్ ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ ఉన్నారు. స్టేట్ వైజ్ మనకు ఆల్మోస్ట్ 7000 మెంబర్స్ వరకు యూజీస్ పీజీస్ ఉంటారు. కానీ ఓన్లీ 10% వరకు మాత్రమే మనకు హాస్టల్ ఫెసిలిటీస్ అన్నది జరిగింది. ఎన్ఎంసీ నామ్స్ ప్రకారంగా మనకు మినిమం 100% హాస్టల్ ఫెసిలిటీస్ ఉండాలి. ఉన్న హాస్టల్స్ కూడా సరిగ్గా లేవు. అసలు ఏ సౌకర్యాలు లేవు. ఒక ఫ్యాన్ ఉండదు, మెస్ సరిగ్గా ఉండదు, ఏది సరిగ్గా ఉండదు. నెక్స్ట్ ఉస్మానియా కొత్త భవనం కావాలి మాకు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అవుతుంది బంద్. హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పి బంద్ చేయడం జరిగింది. ఆ హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పి బంద్ చేసిన తర్వాత ఏదో చిన్న బిల్డింగ్లో ఆల్మోస్ట్ 1000 పేషెంట్స్ని అకామిడేట్ చేస్తున్నారు. అది సరిపోదు. దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. రాబోయేది డెంగ్యూ సీజన్ కాబట్టి ఇంకెక్కువ ఇన్ఫెక్షన్ రేట్ రావడం వల్ల పేషెంట్స్ సఫర్ అవుతారు. పేషెంట్స్కి సకాలంగా టైంకి వైద్యం అందాలంటే మాకు వేతనం చెల్లిస్తే మా మైండ్ సోషల్ ఎకనామిక్ కండిషన్స్ కరెక్ట్గా ఉండి మేము ఇంకా మంచిగా ప్రజాసేవ చేయడం జరుగుతుంది. ఇప్పుడు
ఇప్పుడైతే ఎమర్జెన్సీ సేవలు మినహా అన్నీ కూడా బంద్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో చాలామంది రోగులు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా బాయ్కాట్ చేస్తాం ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకపోతే అంటున్నారు. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి? ప్రెసెంట్ అయితే ఓపీడీ సర్వీసెస్ అండ్ ఎలెక్టివ్స్ వార్డ్స్ ఓటీ ఎలెక్టివ్స్ బాయ్కాట్ చేశాము. అండ్ ఎమర్జెన్సీస్ మీద ఇప్పుడే డెసిషన్ తీసుకోలేదు. ప్రభుత్వం మా డిమాండ్స్కి ఏ విధంగా రెస్పాండ్ ఇస్తుందో దాన్ని బట్టి మేము డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదర్ మా డిమాండ్స్ వచ్చేసరికి ఇప్పుడు చిన్న డిమాండ్ అండి, కాకతీయ మెడికల్ కాలేజ్ రోడ్ సరిగ్గా లేవు. నిన్న కానీ మొన్న కానీ లేదా గత 4-5 నెలల నుంచి కూడా ప్రతిరోజు ఎవరో ఒకరు యాక్సిడెంట్ గురవుతున్నారు. నిన్న ఒక అమ్మాయికి కాలు పడిపోయింది, బండి నుంచి పడిపోయింది, కాలు మొత్తం బ్లీడ్ అయ్యింది. దానికి ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 crores or 4 crores. అది కూడా మనకి శాంక్షన్ కాలేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి అనేక కొత్త మెడికల్ కాలేజెస్ వచ్చాయి, చాలా వచ్చాయి. ఆ చాలా వచ్చిన కాలేజెస్లో దేనికి మనకి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వస్తే వాళ్ళకి ఉండడానికి హాస్టల్స్ లేవు. వాళ్ళు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో వాళ్ళకి కావాల్సిన ల్యాబ్స్ లేవు. అది కాకుండా మనకి అదే హాస్పిటల్ కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక మనకి అక్కడ సెక్యూరిటీ అవుట్ పోస్ట్ అనే లేవు. మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పేషెంట్ అటెండర్స్ ఎవరైనా వచ్చి గొడవ దిగితే మనకి ప్రొటెక్షన్కి పోలీస్ వాళ్ళు ఎవరు లేరండి అక్కడ. అది కూడా చాలా ఆల్రెడీ ఇంతకుముందు ఎస్పీఎఫ్ ఫోర్స్ అని శాంక్షన్ అయినా కానీ అవి ఎవరు మనకి యాక్షన్లో అయితే కనిపించలేదు. ఈ డిమాండ్స్ అన్ని మాకు అపార్ట్ ఫ్రమ్ అవర్ ఓజీహెచ్ న్యూ ఓజీహెచ్ బిల్డింగ్ అండ్ స్టైపెండ్స్, ఈ డిమాండ్స్ అన్ని కూడా మాకు అది మనకి అందిస్తే, ప్రభుత్వం అందిస్తే మేము స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేస్తాం. నిధులు కూడా విడుదల చేశామని కూడా ఒక బట్టి విక్రమార్క చెప్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి ఒక పత్రికా ప్రకటన కూడా వచ్చింది. సో అవి ఏంటి? మేము అడిగేది గ్రీన్ ఛానల్ అండి. అది ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 36 2021లో దే రిలీజ్డ్. అదేం చేస్తారంటే వాళ్ళు స్టైపెండ్స్ అనే క్లాజ్ని తీసుకెళ్లి బడ్జెట్ రిలాక్సేషన్లో పెట్టారు. అంటే ఏంటంటే ఎట్లాంటి పరిస్థితుల్లోనూ దాని నుంచి బడ్జెట్ అనేది డీవియేట్ అవ్వదు. సో ఇప్పుడు మనకి బడ్జెట్ అనేది అలొకేట్ అవుతూ ఉంటుంది. ఆ అలొకేట్ అయిన బడ్జెట్ ప్రాపర్గా మాకు రిలీజ్ అవుతుందా లేదా? ఇప్పుడు మాకు బడ్జెట్ ఉన్నా కూడా మేము ప్రతి నెల మేము వెళ్ళి తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ నుంచి డిఎంఈ ఆఫీస్ దగ్గర నుంచి తర్వాత ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి టోకెన్స్ అని అవుతున్నాయా లేదా అనేది మేము అది తిరుగుతూ ఉన్నాం. ఆ తిరుగుతూ ఉండడం వల్ల మాకు ఈ ప్రాపర్గా వస్తుంది రాదని మనం చెప్పలేదు. చూస్తున్నాం కదా, మొత్తంగా గాంధీ ఉస్మానియా ఫీవర్ హాస్పిటల్స్లో కూడా పూర్తిగా కూడా విధులను కూడా బహిష్కరించి వచ్చి సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే రోగులు కూడా చాలా ఇక్కట్లు పడే అవకాశం ఉంది. కాకపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే పూర్తిగా కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా బాయ్కాట్ చేస్తామని కూడా జూడాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కార్తీక్. థాంక్యూ సుస్మిత.